మరి ఏసీపీ యాజమాన్యం ఎంత గొప్ప సర్వీస్ చేసిందో మీ అందరికీ తెలిసి వాళ్ళు చూపెట్టుకోవడానికి వచ్చారు. రాత్రి 11 గంటల నుంచి ఇవన్నీ సర్దుకొని అంత చేశారు ఇక్కడ వాడు. వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. నేను ఆ యజమాన్యానికి ఎంత పుణ్యం వస్తుందో అక్కడ పనిచేస్తున్న కార్మిక వర్గానికి చూడటానికి వచ్చిన వాళ్ళకి కూడా నమస్కారాలు చేస్తూ, దీపం ఆరోగ్యం ఇచ్చి ఈ దీపం బాగు చేస్తే ఇంకొక ఈ దీపాలు వెలిగించాలి. ఆరోగ్యం బాగుంది కదా అని తప్పు చేయడానికి, అధర్మం చేయడానికి, పాపం చేయడానికి దీపం వెలిగించేది. దీపంలో మంచి పనులు చేయడానికి దీపం వెలిగించుకుంటాం, తప్పు పనులు చేస్తాం. అందుకని బహుశా దీపం ఉద్దేశం అర్థమైంది. ఇదేది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు. అందరిలో దీపంగా ఉన్నాడు పరమాత్మ అని చెప్పండి. కాబట్టి దీపం వెలిగించి మరి గురువు గారు అంటే వారు ఒకటే చెప్పారు, నా గురించి చెప్పు, నాకు దండం పెట్టాల్సిన అవసరం లేదు. కళ్ళు మూస్తే నీకు ఏ దేవుడు ఎవరో ఉంటారు, ఎవరి దేవుడు వాడుకుంటారు, ఎవరి భక్తి వాడుకుంటారు, అది మనసులో వ్యక్తిగత. కళ్ళు తెరిస్తే సమాజాన్ని స్వీకరించి అట్లా ఆదర్శవంతమైన జీవితాన్ని మన చుట్టుపక్కల దంపతులు గురువు గారి బోధన అందరూ కూడా చేస్తున్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా మంచి పనులు చేస్తున్నారు. ఇంకా బాగా చక్కగా చేస్తే బాగుంటుంది. గణపతి పూజ చేస్తాం, డీజే పెడతాం, ఈ లోపల స్టోడ్ తెచ్చుకోవాలి, గుండె పోయి ఏం లాభం. డాక్టర్లు చెబుతారు, కాస్త అవి కూడా చెప్తారు. డాక్టర్లు ఇవాళ క్యాన్సర్ వస్తుంది, పొల్యూషనే కదా, వైబ్రేషన్ ఏదో పోయినా రావచ్చు. అందుకని భగవంతుడి పూజ అంటే దండం పెట్టడం అంటే నేను ఎవరికి నా వల్ల ఏ ఇబ్బంది కలగజేయను అని పూజ చేస్తాం. కానీ నాకు డబ్బులు కావాలి, వ్యవసాయం కలిసి రావాలి, వ్యాపారం కలిసి రాది, వ్యాపారమే, దానికేం భగవంతుడు సంతోషపడ్డాడు. ఒకసారి సద్గురుదేవులతో
విజయవాడ వెళ్తున్నాం రాత్రిపూట, అర్ధరాత్రి 2 గంట అయింది. రైల్వే స్టేషన్ ముందర పడుకొని నిద్రపోతున్నాను. చాలా మంది ఊరు వెళ్ళవలసిన వాడు. మా ప్రిన్సిపాల్ గారు నరసింహారావు గారు, గురుగారు సూట్ కేసు దూరంగా ఉంది, ట్రైన్ వస్తుంది, సూట్ కేసు తీసుకుని వస్తున్నాను. గురువులు ఏం చెప్పారంటే అట్లా లాక్కురాకు, చొప్పుడైతే నిద్రలేస్తారు అని చెప్పారు. అది పూజ అంటే, అది గురువు. నేను గురువును కదా, నాకేం తప్పు. వాళ్ళ నిద్ర లేకుండా, వాళ్ళ నిద్రకి ఇబ్బంది కలగకుండా మనం ప్రవర్తిస్తే పరమాత్మకి రూపం లేదు, పేరు తెలిసిన పుష్పం. మీరు 1000 మందికి అన్నం పెట్టినారంటే పుణ్యం. ఇవి చెయ్యము. అన్నం పెట్టేవాడిని, అన్నం తినేవాడిని, నిద్రపోయేవాడిని, పూజ చేసుకుంటున్న వాడిని మనం ఇబ్బంది పెట్టదు. అందుకని ఇవన్నీ కూడా సామాజిక ధర్మాలు, అవన్నీ కూడా బాగా ప్రచారం అవ్వాలి. పూజల కంటే కూడా గణపతి పెట్టుకున్నావా, రేపు మళ్ళీ నవరాత్రులు వస్తున్నాయి, దుర్గా నవరాత్రులు, మళ్ళీ విగ్రహం పెట్టుకుంటాం, మళ్ళీ అలా చేస్తాం. నేను గణపతి పెట్టుకున్నామంటే అప్పటి నుంచి తాగుడు అలవాటు అయింది. అదే గొప్ప విషయం. గణపతి బాధపడతాడు, ఇంకా బాగుపడతాడు. ఆ రోజు నుంచి నేను అన్నీ మానేశాను. నా వల్ల 10 మందికి అన్నం పెట్టాను. అన్నం పెట్టకపోయినా పర్లేదు, వాడిని అన్నం తినిస్తే చాలు. పక్కవాడిని వాడిని సుఖంగా బతకనిస్తే కూడా పుణ్యం, అది పూజ అని సద్గురుదేవులు చెబుతారు. మీ అందరికీ విషయాలు తెలుసునే, నాకు తెలిసి చెప్పట్లేదు, ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. చిన్నపిల్లలు డాక్టర్లు వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. మరి మా డాక్టర్ న్యూరో సర్జన్ శ్రీనివాస్ గారు 3 ఆపరేషన్లు చేస్తున్నారు, తలపగిలిపోయి. ఎంతో మందికి ఏం చేస్తున్నారు, ఫ్రీ సర్వీస్ చేస్తారు. డబ్బు తీసుకోవాలి. సర్వీస్ అంటేనే డబ్బు తీసుకోకపోవడం కాదు, చక్కటి వైద్యం, అవసరమైన వైద్యం అందించడమే ఫ్రీగా చేయడం. ఉచిత వైద్యం అంటే అది. ఫీజు తీసుకోకుండా ఉంటాం కదా. ఫీజు తీసుకున్న క్వాలిటేటివ్గా ఫీజు తీసుకొని నీకు క్యాన్సర్ ఉందని చెప్పారు అనుకోండి, సపోజ్ లేదు, వాడి నీకేం లేదు అని చెప్పాలి. ఏముందో దాన్ని కరెక్ట్గా చెప్పిస్తే చాలు. ఎంత ఫీజు తీసుకున్నా తప్పలేదు. ఫీజు డబ్బుకి ఇవ్వం, ఫీజు చెప్పినందుకు ఇస్తాం. అది చెప్పవద్దు, మనం చెబుతామా ఏంటి, చెప్పదు. కాబట్టి అందరికీ నమస్కారం తెలియజేస్తాం. ఇవాళ ఏదో కార్యక్రమంలో వెళ్ళిపోవాలి సంఘం. ఒకసారి మరి ఈ డాక్టర్లకి సన్మానం చేసుకొని ఇంకా నేను సెలవు తీసుకుంటా. డాక్టర్ చెప్పారు, ఇక నాకు డయాగ్నోస్ అయిపోయింది కాబట్టి పర్లేదు. డయాగ్నోసిస్ డిసీజ్ లేదంటే డయాగ్నోసిస్. నమస్కారం. ఒక్కొక్కరు డాక్టర్ ముందు వారికి భగవంతుడికి చాలా ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నారు డాక్టర్. డాక్టర్ ప్రవళిక గారు, ఏమో గైనకాలజిస్ట్. అమ్మాయి మా కోడలు తీసుకొచ్చేవాడిని, అందరినీ చూపెట్టాను. అమ్మ మీరు ప్రవళిక గారు, ఎవరు మీరు? గైనకాలజిస్ట్, పీజీ అయిపోయింది, చూసుకోండి. పీజీ కూడా చూసి వచ్చినట్టు ఆ చదువు తీసుకొని చేసుకుంటున్నాం. ఆ తర్వాత మీకు నమస్కారం చేస్తాం. ఆ పేరులో వికారం ఉంది జరగాలి, కానీ ఎవరు క్యాన్సర్ ఉంటుంది. వెరీ ప్యూర్ సార్. ఎవరు దాంట్లో మీరు చెప్పండి. అలాగే
టెంపుల్ చూడటం అంటే ఇది అసలు ఏం టెంపుల్ పూజ, అది ఊరికే భౌతికం, ఇది ఆధ్యాత్మికం, ఇది కరెక్ట్ సేవ. ఇది అయిపోయిన తర్వాత టైం పరిస్థితి చేస్తే ఒకసారి ఇది మీకు ఏది కావాలన్నా మా తరఫున మేము చేస్తాం. ఇక్కడ భద్రంగా చుట్టుపక్కల అది బాగా చూస్తారు. అవసరం మీకు మీదే, మీకేం కావాలో తీసుకోండి.